ఇంకా మిగతాదంటారా అది అదే నాకు ఆయనకు ఉన్న మధ్య దాని ఏమంటారు, దట్ ఈస్ మై ట్రేడ్ సీక్రెట్ వచ్చు. దేంట్లో ఎలా ఎక్సైట్ చేస్తే చాలా మీకు తెలుసు. సినిమాలో ఎన్ని పాటలు సినిమాలో ఆయన ఒక 4 పాటలు ఉంటాయి సార్. ఒకటి బ్యాక్గ్రౌండ్ సాంగ్, మిగతా ఒకటి మాంటేజ్ సాంగ్, 2 డ్యాన్స్ నెంబర్స్, ఇంకో డ్యాన్స్ నెంబర్ ఎట్ టు బి రిలీజ్డ్. ఇద్దరు హీరోయిన్స్‌తో ఒక డాన్స్ నెంబర్ ఉంటుంది. అలా అది ఎందుకు దాచారు? భయ్యా మీరు మరీ అసలు మీరు ఎలా ఉన్నారంటే ట్విట్టర్లో ఎవరు ఏది మాట్లాడినా దాన్ని మీరు క్వశ్చన్ అంటున్నారు. అసలు మేము ఎప్పుడు చెప్పలేదు ఇద్దరు హీరోయిన్స్ ఉంటుందని. ఓకే. ఎవరైతే అది చూడాలనుకుంటారో అది ఉందంట అని చెప్పి పాపం అతని కోరిక ఆ అబ్బాయి అది చెప్పేస్తుంటాడు. అతను చూడాలని ఉందంట అని. ఇప్పుడు ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చింది, నేను చూస్తున్నా చాలామంది ఫ్యాన్స్ పలానా డైరెక్టర్లో అసలు అల్టిమేట్ మాఫియా సినిమా లోడింగ్ అంటే వాడికి ఒక మాఫియా సినిమా చూడాలని ఉంటుంది. ఆ కోరికని అతను తట్టుకోలేకపోవడం బహిర్గతం చేస్తుంటాడు. అలా ఇద్దరు హీరోయిన్ కాంబినేషన్ సీన్స్ లేవు ఈ సినిమా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వైల్డ్ ఫైర్ ఇమేజ్, అంత పాపులారిటీ ఉన్న హీరోల్ని డైరెక్టర్ ఎలాగ ప్రజెంట్ చేసినా ఒక 70% వాళ్ళే స్కోర్ చేస్తారు సినిమాని. ఇంకా మిగిలింది డైరెక్టర్ తాలూకా థాటు, ఓరియంటేషన్, ఎవ్రీథింగ్ అనుకుంటాయి. బట్ ఈ సినిమా వరకు మాట్లాడితే మీరు డైరెక్టర్గా మీరు అలాంటి ఒక వైల్డ్ ఫైర్ ఇమేజ్ ఉన్న హీరో మీద మీరు డైరెక్టర్గా స్కోర్ చేయగలిగేది ఏంటండి? అంటే అది ఫస్ట్ టైం అలాంటి వైల్డ్ ఫైర్తో చేస్తాం అనుకోండి, మీరు అన్న ప్రెషర్ అది ఉంటుందేమో. నేను అది ఒక డికేడ్ బ్యాకే చేశాను నేను. ఒక వైల్డ్ ఫైర్ని ఒక డికేడ్ బ్యాకే డైరెక్ట్ చేసాం. అఫ్ కోర్స్. సో అప్పుడే ఇంకా చాలా భయం ఉండేది, అంత పెద్ద హీరోతో ఫస్ట్ టైం పనిచేస్తామని. ఇప్పుడు దాని తాలూకు ఒక రిలేషన్ అవ్వచ్చు, ఒక 10 years ఆఫ్ జర్నీ అవ్వచ్చు, ఒక డికేడ్ ఆఫ్ జర్నీ అవ్వచ్చు. నేను ఒకటి చెబితే ఈ స్క్రీన్ మీద ఎలా ఉంటుందని చెప్పి ఆయనకుండే అవగాహన అవ్వచ్చు. సో ఐ వాజ్ ఎంజాయింగ్. అంటే ఆయన టైట్ షెడ్యూల్ ఉంది కాబట్టి షూటింగ్ జరిగిన 2 నెలలు ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్సే పడుకున్నాం. కానీ ఎక్కడ కూడా స్ట్రెస్ ఉండేది కాదు. ఎందుకంటే రేపు పొద్దున 8 డైలాగ్ తీస్తున్నాం, రేపు పొద్దున ఈ సాంగ్ చేస్తున్నాం, రేపు పొద్దున ఆయన వచ్చే ఈ సీన్ చేస్తున్నాం, రేపు పొద్దున ఈ అమ్మాయితో ఎంటర్టైన్మెంట్ సీన్ చేస్తున్నాం. ఈ ఎక్సైట్మెంట్, అడ్రినల్ రష్ అనేది మీరు చెప్పిన తాలూకు ఆ భయాలు అవి లేకుండా చేశారు. అంటే మీరు చెప్పింది కరెక్ట్గా రిఫర్ చేశారు గబ్బర్ సింగ్ గురించి. బట్ గబ్బర్ సింగ్ రిలీజ్ ముందు పవన్ కళ్యాణ్ గారు వాజ్ ఇన్ జస్ట్ 10 years పీరియడ్లో ఉన్నారు. కొంచెం స్లాక్ పీరియడ్ లాగా సినిమాలు గట్ట. యూకే ఒక ఫ్యాన్గా ఆయన ఎక్కువ అభిమానించి ఒక డైరెక్టర్గా అతన్ని ఎలా కట్ చేయాలి, ఎంత షార్ప్గా ఉండాలి డైలాగ్, అవన్నీ కూడా మీరు మంచి షోకేసింగ్ చేశారు దానికి. ఇప్పుడు ఆయన ఇమేజ్ ఎక్కడో అసలు మల్టిప్లై అయి ఉంది ఇమేజ్. అండ్ దీని ముందు ఓజీ ఉంది, అవును, మంచి ఫిల్మ్. సో అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడిగాను సార్, ఇన్ దట్ కాంటెక్స్ట్ హౌ ఛాలెంజింగ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఫర్ యూ? ఛాలెంజ్ లేదండి. ఇప్పుడు మనం ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ బిఫోర్ సినిమా డిసప్పాయింట్ చేస్తే అప్పుడు ఛాలెంజింగ్. ఓజీ అంత బ్రహ్మాండమైన రిసెప్షన్ వచ్చిన తర్వాత ఆ ఎనర్జీలో ఉంటాం కదా మేమందరము. ఇంకా ఇప్పుడు ఛాలెంజ్ ఎందుకు అవుతాయి? ఛాలెంజ్ ఇన్ ది సెన్స్ వాట్ ది ఎడ్జ్, ఇందాక నేను మొట్టమొదటి అడిగిన ప్రశ్నే అది. మీరు దీని మీద గెయిన్ చేయగలిగే ఎడ్జ్ ఏంటి? ఐఎమ్ నాట్ ఏబుల్ టు గేజ్ యువర్ క్వశ్చన్. ఐ విల్ టెల్. ఇప్పుడు మీరున్నారు సార్, ఇప్పుడు ఓజీ వచ్చింది, నెక్స్ట్ పిక్చర్ వస్తుంది, అవును. మీకు ఒక పెద్ద హిట్ ఉన్నది, హిస్టారిక్ హిట్ ఉన్నది పాస్ట్లో. ఇప్పుడు వచ్చినప్పుడు హరీష్ శంకర్ మళ్ళీ బ్రహ్మాండంగా తీసాడు అనే ఒక ఫీల్ ఉంటుంది చూసారా? అవును. దట్ ఈస్ ఆల్వేస్ అన్ ఎడ్జ్ ఓవర్ ది అదర్ డైరెక్టర్. ఓకే, ఆ ఎడ్జ్ ఏంటని అడిగాను మిమ్మల్ని ఈ సినిమా ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నెవర్ కంపేర్. ఇప్పుడు సరే మీకు వన్ షాట్, లాంగ్ స్టోరీ షార్ట్, మీకు వన్ డైలాగ్ చెప్తాను. గబ్బర్ సింగ్ 1 డైలాగ్. మేము మాకే పోటీ, నాతో నాకే పోటీ, నా గబ్బర్ సింగే నాకు పోటీ, దాన్ని క్రాస్ చేస్తే చాలు. ఓకే, జనరల్గా నాతో నాకే పోటీ, నాకే పోటీ. ఇప్పుడు ఒక హీరో, ఒక డైరెక్టర్ పెద్ద హిట్ లైక్ గబ్బర్ సింగ్ చేస్తే 10 years ఎందుకు పట్టింది? ఏ హీరో, ఏ డైరెక్టర్ అయినా విత్ ఇన్ 2-3 films రిపీట్ అయితే 2-3 yearsలో కాంబినేషన్ రిపీట్ అయితే మీ కాంబినేషన్ ఇంత టైం ఎందుకు పట్టింది? సార్ కళ్యాణ్ గారికి బిగినింగ్ నుంచి కూడా అంటే ఇప్పుడు ఖుషి సినిమాకి, పులి సినిమాకి ఎంత టైం పట్టింది నీకు తెలుసుగా. అలాగే తొలి ప్రేమకి, బాలుకి ఎంత టైం పట్టింది నీకు తెలుసుగా. అదే అంటే ఆ హిట్ తర్వాత ఆ బిఫోర్ నా మిరపకాయ ఉండే కమిట్మెంట్స్ ఉన్నాయి, ఒక 2-3 కమిట్మెంట్స్. కళ్యాణ్ గారి సినిమా వచ్చిందని చెప్పి ఆ ప్రొడ్యూసర్లు అందరూ నాకు మీరు చేసుకురండి అని చెప్పారు చాలా కన్సర్న్తో. ఆ సినిమా అయిపోయిన తర్వాత నా కమిట్మెంట్స్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాను నేను. అండ్ బేసిక్గా ఆ తర్వాత 1-2 సార్లు ట్రై చేసినా సరే కుదరలా. ఎందుకు కుదరలే అంటే ఇంకా ఇండస్ట్రీలో మీకు తెలియదు, సెట్ అవ్వాల సినిమా. ఈ డికే జర్నీ తర్వాత మీకు ఒక బాండేజ్ ఉంటుంది కళ్యాణ్ గారికి. ఈ ఓవరాల్ ఈ ఉస్తాద్ సెట్లో మీకు జరిగిన ఎమోషనల్ బాండేజ్ ఏంటి?
ఆయన ఫ్యాన్స్ గురించి ఎలా ఫీల్ అవుతారు? అంటే ఫ్యాన్స్ ఇది బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు బేసిక్‌గా ఓ ఫ్యానే కాబట్టి, ఈ కొన్ని సీన్స్ ఇవి వాళ్ళకి యాప్ట్ ఉండదు. వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. అలాంటి సిట్యుయేషన్స్ ఏమన్నా ఒకటి రెండు చెప్పొచ్చు కదా? అంటే ఏం లేదు సార్. ఓన్లీ ఫ్యాన్స్ కోసం సర్వ్ చేస్తే ఇప్పుడు మనకున్న మార్కెట్‌కి మనం సినిమాని ఎక్కువ మంది చూడాలన్న ప్రాసెస్‌లో లేకపోతే మనం పెట్టిన ఖర్చుకు అవ్వచ్చు. ఓన్లీ ఫ్యాన్స్ వరకే సినిమా అంటే అది అంత ఎంకరేజింగ్ పాయింట్ కాదు. సో, సాలిడ్ డ్రామా ఉంటది. స్త్రీలతో వచ్చే సీన్స్ గానీ అవన్నీ ఒక అద్భుతమైన డ్రామా, ఇంటెన్స్ ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో. 'గబ్బర్ సింగ్' కంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్న ఎమోషన్ సీన్స్ ఇందులో. 'గబ్బర్ సింగ్'లో ఒక ఫాదర్ డెత్ సీన్ ఒకటే ఉంటది. దీంట్లో అసలు హై వోల్టేజ్ అంటే కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ వదలైపోతే ఎందుకు అది నేను కాన్షియస్‌గా చెప్తున్నా అంటే ఏదో ప్రమోషన్ కోసం కాదు. చూసిన తర్వాత మీరే అంటారు. కొన్ని సీన్‌లలో కన్నీళ్ళు పెట్టారు. అంటే ఎంత విజిల్స్ ఏసి ఎంత గోల చేస్తామో కొన్ని సీన్‌లో కళ్ళెంబడి నీళ్లు పెట్టించేలా చేశారు. ఇన్వాల్వ్ అయిపోయారు కంప్లీట్‌గా. సో, అది వన్ థింగ్. నెక్స్ట్ మీరేమన్నారు ఇంకా 'గబ్బర్ సింగ్'? ఎమోషనల్ బాండేజ్, ఎమోషనల్ ఒకటే సిట్యుయేషన్ ఒకటే చెప్తాను. ఎమోషనల్ బాండ్ అది మర్చిపోయాను. ఈ ఎమోషన్ గుర్తుపట్టాడు. ఆ ఎమోషన్ మర్చిపోయాను. మీకు ఒకటే విషయం చెప్తాను. 'దేఖ్ లేంగే సాలా'లో ఒక 350 మంది డాన్సర్లతో ఒక షాట్ చేశారాయన. ప్రాబ్లమ్స్ వస్తే ఆ ట్యూన్‌కి ఇట్లా అంటే ఒక హై ఎనర్జిటిక్ ట్యాప్ మూవ్‌మెంట్ చేస్తున్నారు. చేయగానే ఆ మూవ్‌మెంట్ చేయగానే మొత్తం డాన్సర్స్ యూనిట్ దాదాపు సెట్‌లో 500 మంది ఉన్నారు. క్లాప్స్ కొట్టేస్తున్నారు. అంటే మిగతా జూనియర్స్ డాన్సర్స్ కాకుండా అందరు కలిపి. క్లాప్స్ కొట్టేసి విజిల్స్ అసలు ఫుల్లు. నేనేమో 1 మోర్ అడగాలని అవుతున్నా. అసలు ఈ క్లాప్స్ ఆగట్లేదు ఒక నిమిషం వరకు. అది అయిపోయిన తర్వాత దగ్గరికెళ్ళి సార్ 1 మోర్ సార్ అన్నాను. అంటే నేను ఇంతమంది మొత్తం సెట్ అంతా క్లాప్స్ కొడితే దేనికి 1 మోర్ అంటారు. ఆ దేనికిలో నాకు చిన్న హీట్ తగిలింది. దేనికి 1 మోర్ అంటున్నారు. అంటే మాస్టర్ కూడా ఓకే చెప్పాడు కదా! మీకేంటి ప్రాబ్లమ్? కాదు సార్ మాస్టర్ మీ డ్యాన్స్ స్టెప్పే చూస్తున్నారు. నేను మీ ఎక్స్‌ప్రెషను, మీ జుట్టు అన్నీ చూస్తున్నాను. మీరు అలా కొడుతున్నప్పుడు ఐ లైక్ యువర్ హెయిర్ ఎ లాట్ అంటే ఆ జుట్టు ఇలా బౌన్స్ అవ్వాలి సార్. అది కొంచెం బౌన్స్ అయ్యేలాగా చేస్తే బాగుంటుంది. మనం కొంచెం దాన్ని అలా లైట్‌గా దువ్వేసి వదిలేస్తే అది ఆటోమేటిక్‌గా బౌన్స్ అవుద్ది. నాకు ఆ బౌన్స్ ఇష్టం సార్ అని ఇలా చూసారు. డ్యాన్స్ కావాలి, జుట్టు కావాలి, బౌన్స్ కావాలి. మామూలు డిమాండింగ్ కాదయ్యా నువ్వు. సరే 1 మోర్ అని చెప్పి దువ్వెన తీసుకొని పాపం మళ్ళీ దువ్వేసి మళ్ళీ ఫుల్‌గా చేశారనమాట. మంచి మోసం. సో, దిస్ కైండ్ ఆఫ్ అండ్ మొన్న ఒక వీడియోలో ఆయన ఇలా కొడుతుంటే నేను చెప్పగానే నవ్వగానే ఆయన కొట్టారు. అందరూ చాలామంది అంటున్నారు. ఆయన ఏంటంటే ఆయన సీన్ గుర్తు చేశా. సినిమాలో ఒక క్యారెక్టర్ వచ్చి ఇలా కంటి పెట్టినప్పుడు మీకు నేను ఉన్నాను. మీరు పెద్దవాళ్ళు అలా చేయకండి అని చెప్పి ఆ చేతులు ఇలాగ దించాలి. నేను పాపం అప్పుడే ఒక మీటింగ్ నుంచి వచ్చారు సెట్‌లోకి. సో, రెడీ సార్ అంటే అదే ఆయన ఆ క్యారెక్టర్ ఇలా వచ్చి మీ దగ్గరికి ఇలా దండం పెడతారు సార్. అయ్యో పెద్దవాళ్ళు అని చెప్పి మీరు ఇలాగ చేతులు అది మా అక్కడ డైలాగ్ లేదానికి జస్ట్ మా అసిస్టెంట్ అని చెప్పాడు. సార్ ఇది షార్ట్ అని. నేను దూరంగా ఉన్నా. ఆయన నేను ఆల్రెడీ వచ్చి సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి వెళ్ళిపోయాను. ఆయన దండం పెట్టగానే ఆయనకి ఆ పొలిటికల్ మీటింగ్స్‌లో నమస్కారానికి ప్రతి నమస్కారం అన్నట్టు అలవాటైపోయి ఆయన దండం పెట్టగానే ఈయన కూడా ఇలా దండం పెట్టి నేను అక్కడి నుంచి నవ్వుకుంటా సార్ మీరు ఇంకా ఆ పొలిటికల్ దాంట్లో ఉన్నారు. ఈ క్యారెక్టర్ సార్ మీరు అయ్యో అని చెప్పి చెయ్యిలో పట్టుకో అయ్యో గబుక్కునే దండం పెట్టగానే ఆటోమేటిక్‌గా నాకు ఇలా వెళ్ళిపోతుందయ్యా పైన పెద్దవాళ్ళు కదా అనగానే నేను మొన్న అదే వీడియోలో అదే చేసి జోక్ గుర్తు చేస్తే ఆయన నవ్వుతున్నారనమాట. దేఖ్ లేంగే సాలా చూసిన ఆమెలే సాలా. అవును సార్. ఓ సాలా కోనే? దేఖ్ లేంగే సాలా అనేది అంటే ఇప్పుడు చూసుకుందాం లేరా అనే టైపు. ఆ రా అంటే పర్టికులర్ వ్యక్తి అని కాదు. ఇది జనరల్. అంటే ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి? సాంగ్ సిచ్యువేషన్ చాలామంది అడిగారు. శ్రీలీల గారు ఆల్ నో ఎంత పెద్ద డాన్సరు. ఆ అమ్మాయి కూర్చుంటే హీరో డ్యాన్స్ చేస్తున్నాడు కదా అని. సో, నేను పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ చూడాలి. సో, ఒక ప్రాపర్ సిచ్యువేషన్ అంటే మీరు అందులో ఉన్న లిరిక్స్ చూస్తే నీ పెదవిలోన ఉన్న జాగ నువ్వు నవ్వుకోవడానికేగా నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేళ. అమ్మాయి ఒక చిన్న లో మూమెంట్లో ఉన్నప్పుడు అమ్మాయిని మోటివేట్ చేస్తూ వచ్చే ఒక నెంబర్. మనకు మోటివేషన్ కో సాంగు, డ్యూయెట్ కో సాంగు, మా సాంగు ఇంత ఫెసిలిటీ లేదు కాబట్టి సో అమ్మాయిని చీరప్ చేయాలి. మన పక్కన లే కమాన్ రారా నువ్వు రా అని చెప్పి ఆమె లాగుతాను చూసారా ఆ సిచ్యువేషన్లో వచ్చేసాం. శ్రీలీల అంటే చాలా డాన్సింగ్ పర్ఫార్మెన్స్ మంచిది కదా, అమ్మాయి చెప్పినట్టు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక డ్యూయెట్ అని అడగట్లేదు. ఆ అమ్మాయి తాలూకు డాన్సింగ్ పర్ఫార్మెన్స్ ఈ సాంగ్ అమ్మాయి డ్యాన్స్ జాయిన్ అవుతాయి. జాయిన్ అవుతున్నారు. అంటే 4 సాంగ్స్ అంటే దీంట్లో సిచ్యువేషన్స్ కుదరలేదంటారా? లేదా అంత అన్ని ఫెసిలిటీ అది సరిగ్గా గమనిస్తే 6 సాంగ్స్ అనే సంస్కృతి పోయింది. అసలు 2 చరణాలు అంతకుముందు 3 చరణాలు ఉండేవి. 2 చరణాలకు వచ్చింది. ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఒకటే చరణం ఉంటుంది.
సో 6 పాటలు అన్న సంస్కృతి ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఈస్ డూయింగ్ దట్. నేను నాకు మిరపకాయలైనా 5 సాంగ్స్. కానీ పాటల్ని, సంగీతాన్ని ఇష్టపడే వ్యక్తిగా నా సినిమాలో మరీ 4 పాటలేనా అన్న ఇబ్బంది ఉంటుంది కదా! సార్ మీరు అంటే అది పర్సెప్షన్ మళ్ళీ. మీరు 4 పాటలైనా అంటున్నారు, నేను 4 పాటలు అంటున్నా.